హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనం బూందీ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? నేను బూందీ కోసము 1/2 kg శనగపిండి తీసుకున్నాను. దీనికి ఒక 200 grams బియ్యం పిండి, ఎందుకంటే అది క్రిస్పీగా రావడం కోసం నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ తీసుకుందాం. ఈ పిండిని ఉండలేకుండా ఇది కలిపేసుకుందాం మంచిగా ఒకసారి ఇట్లా ఫ్రీగా. ఇలా మంచిగా కలిసిపోయినాక వాటర్ వేసుకుందాం. వాటర్ వేస్తూ కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇట్లా ముందు ఉండలు లేకుండా, ఎక్కువ వాటర్ లేకుండా ఇట్లా కలుపుకున్నాక మొత్తం ఉండలు ఉడికిపోయిన తర్వాత, అంటే ఫ్రీ అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసి లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం లమ్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. లమ్స్ లేకుండా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని లూజ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. ఆలోగా మనకు కావాల్సిన జల్లిగంట అవి సిద్ధం చేసుకుందాం. జల్లిగంట సిద్ధం చేసుకున్నాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కింది. ఫస్ట్ కొంచెం వేసుకొని చెక్ చేసుకుందాం. ఫస్ట్ కదా కొంచెం వేసుకుందాం. ఈ బూందీ మంచి కలర్ రానివ్వాలి. బూందీ మంచిగా ఫ్రై అయిపోయింది. సౌండ్ ఆగిపోయింది. నేను ఇట్లాంటి ఏమన్నా చెయ్యాలంటే ఎప్పుడు సాయంత్రమే చేస్తా, ఎందుకంటే నేను నా పనులన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతనే ఇట్లాంటి పిండి వంటలు చేసి పెడతాను పిల్లలకి. అందుకే దాదాపు నా వీడియోస్ నైట్ ఉంటాయి. గట్టిగా ప్రెస్ చేసినా కదా, అందుకని బూందీ షేప్ డిఫరెంట్ వచ్చింది. ఇలానే మొత్తం బూందీ చేసేసుకుందాం. మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం పల్లీలు ఫ్రై చేసుకుందాం. చిన్నగా ఫ్రై చేసుకుందాం. నిదానంగా వేయాలి. పల్లీలు చిటపటలాడుతున్నాయి. కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆపేసి కరివేపాకు ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఫ్రై చేయాలంటే గట్స్ ఉండాలి. నిదానంగా ఫ్రై చేస్తున్నా నేను, ఎందుకంటే అది చిక్కుతుంది. స్టవ్ ఇంతసేపు ఆపేసిన
ఇంకా చిట్టపట్లు ఆడుతూనే ఉంది ఇది. ఈ కరివేపాకు కూడా తీసి ఇందులో వేసేసుకున్నాం. నేను ఒక 3 ఎల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి కచ్చా పచ్చాగా దంచుకుందాం. కొంచెం జీలకర్ర కూడా వేస్తాను, 1 టీ స్పూన్. ఇలా దంచుకున్నాం కదా. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ కారం వేస్తాను. తర్వాత ఇందులోనే ఎల్లిపాయ వేస్తాను. మొత్తం మంచిగా కలుపుకుందాం, కలిసిపోయేలాగా. ఇలా మంచిగా కారం ఎల్లిపాయ పట్టేలాగా కలుపుకోవాలి. అలానే ఫ్రై చేసిన కరివేపాకు పల్లీలు కూడా వేసేసుకుందాం. మేము చిన్నప్పుడు ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, లడ్డు బూందీ పెట్టేవాళ్ళు కదా. అప్పుడు లడ్డు తినుకుంటూ బూందీ తినేవాళ్ళం. అంటే స్వీట్ అండ్ హాట్ 2 కలిపి తినేవాళ్ళం. అసలు టేస్ట్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు అట్లా తినడమే లేదు. అసలు బతిమలాడి తినండ్రా అని పెట్టాల్సి వస్తుంది. ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా హెల్తీగా బూందీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.